బ్రేకింగ్ న్యూస్. మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు. కొంతమంది కేటుగాళ్లు ఆడబిడ్డలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని, అటువంటి ఆకతాయిల ఆట కట్టించేందుకు శక్తి యాప్ ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ప్రతి ఆడబిడ్డ తన మొబైల్లో ఈ శక్తి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని సంబంధిత వివరాలు పొందుపరచాలని, తద్వారా ఏ ఆడబిడ్డ అయినా ఆపదలో ఉన్నప్పుడు తన మొబైల్ ను ఈ విధంగా 3 సార్లు షేర్ చేసినట్లయితే ఆమె ఆపదలో ఉన్న విషయం పోలీసులకు సమాచారం వెళ్తుందని, తద్వారా 6 నుంచి 10 నిమిషాల్లో పోలీసులు అక్కడ చేరుకుని అక్కడ ఉన్న కేటుగాళ్ల కాళ్ళు విరిచేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో మూల ఏదో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ యాప్ ద్వారా ప్రతి ఆడబిడ్డ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడే విధంగా ఈ యాప్ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ప్లే స్టోర్ లో శక్తి యాప్ అని టైప్ చేయండి. స్పెల్లింగ్ ఒకసారి చూడండి. SHAKTHI శక్తి. ఇక్కడ మన భారతదేశంలో ప్రతి ఆడబిడ్డ కూడా ఎక్కడ మహిళా శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మనం ఆది పరాశక్తి మనం భావిస్తున్నాం. ఆ విధంగా శక్తి యాప్ రూపొందించారు పేరు. ఈ విధంగా శక్తి అనే ఒక లోగో వస్తుంది. ఆ లోగో ఏ విధంగా ఉందంటే, ఒక మహిళ తన బిడ్డని ఇలా చేతిలో పట్టుకున్నట్టు, ఆ ఇద్దరి చుట్టూ కూడా 2 చేతులతో ఉన్నట్టు ఒక గుర్తు మనకు తెలుస్తుందంటే, తల్లి బిడ్డ అంటే ఏ మహిళ అయినా సరే కూటమి ప్రభుత్వం తన 2 చేతులతో ఆమెకు రక్షణ కవచంగా నిలుస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఈ శక్తి యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక కొన్ని వివరాలు అవుతుంది. ఆ వివరాలు మనం సబ్మిట్ చేశాక అది ఆటోమేటిక్ గా మన వివరాలను అందులో పొందుపరుచుకుంది. ఎప్పుడైనా మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదైతే ఇందాక చెప్పామో ఆ విధంగా చేసినట్లయితే తను ఆపదలను బయటపడుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అండ్ ఒక షేర్ తో మరింత మందికి మా అప్డేట్స్ అందించాలని కోరుతున్నాం.